ఇంకొక గుంపు ఉందండి. వారెవరంటే దేవుని బిడ్డలారా, నా చుట్టూ ఉన్న ప్రజలు మంచోళ్ళు కాదు, మా బంధువులు మంచోళ్ళు కాదు, నేను ఎదగాలని ఉన్నా, నేను వర్ధిల్లాలని ముందుకెళ్తున్నా, నన్ను ఏం చేస్తున్నారో తెలుసా? తొక్కి పెడుతున్నారు, నన్ను తొక్కుతున్నారు. నా చుట్టూ ఉన్న వాళ్ళు మంచోళ్ళు కాదంట. దేవుని బిడ్డలారా, అయితే దేవుని వాక్యం ఏమని చెప్తుంది అనంటే, మొదటి సమూయేలు పుస్తకం 18వ అధ్యాయం 5వ వాక్య భాగములో మనం చూచినట్లయితే, దావీదు సౌలు తనను పంపిన చోట నెల్లను పోయి సుబుద్ధి కలిగి పనిచేస్తూ ఉన్నాడట. కాబట్టి సౌలు యోధుల మీద అతనిని నియమించెను. జనులందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను అనే మాట చూస్తున్నాం. చూడండి, ఇక్కడ మనకు దావీదు కనపడుతున్నాడు. దావీదు ఎవరి కింద పనిలో చేరాడు తెలుసా? సౌలు కింద పనిలో చేరాడు. ఎవరి కింద పనిలో చేరాడు? చెప్పండి, ఎవరి కింద పనిలో చేరాడు? ఈ సౌలు ఏం చేస్తున్నాడంటే, పంపుతున్నాడు దావీదుని, పలానా చోటుకెళ్ళి పని చేయరా నాయనా అని చెప్పి పంపుతుంటే, పంపిన ప్రతి చోట ఈ దావీదు ఎలా నడుచుకుంటున్నాడంట? చెప్పండి, ఎలా నడుచుకుంటున్నాడంట? సుబుద్ధి కలిగి నడుచుకుంటున్నాడట. ఆ సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తున్నటువంటి యొక్క ప్రవర్తనను బట్టి సౌలు దావీదుకి ప్రమోషన్ ఇచ్చినాడు. ఏమిచ్చినాడండి? చెప్పండి, ఏమిచ్చినాడు? ప్రమోషన్ ఇచ్చాడు. ఏంటి ఆ ప్రమోషన్ అంటే, సౌలు యొక్క యోధుల మీద అతనిని అధికారిగా నియమించినట్లు మనం చూస్తా ఉన్నాం. ఈ రోజున చూడండి దేవుని బిడ్డలారా, ఆ వాక్య భాగములో మీరు నోట్ చేసుకోవాల్సిన మాట ఏంటంటే, పంపిన చోటెల్లా దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తుంది. అంటే మనం ఎలాంటి ప్రజల మధ్యలో ఉన్నా మనం సుబుద్ధి కలిగి ఉన్నాం అనుకోండి, మంచి ప్రవర్తన కలిగి మనం ఉన్నాం అనుకోండి, చేసే పనులో కూడా నమ్మకత్వాన్ని మనం కనపరచామనుకోండి, నేను చెప్పే మాట కాదు కానీ దేవుని వాక్యం చెప్పే మాట ఏమిటి అని అంటే, అక్కడ అలాంటి క్రూరమైనటువంటి తోడేళ్ల మధ్యలో కూడా మన దేవుడు మనల్ని ఆశీర్వదించి వర్ధిలింపు చేయుటకు సమర్థుడై ఉన్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లు, గట్టిగా 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 హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ రోజు నేను ఎక్కడికి వెళ్ళినా నీ బుద్ధి మంచిగా లేదనుకో, ఏమండి, ఎక్కడికి వెళ్ళినా నువ్వు పని చేయకుండా సోమరిగా ఉండి, కాస్త నీ పైన ఉన్నటువంటి బాస్ చూసినప్పుడేమో పని చేస్తూ, ఆ తర్వాత మరలా నువ్వు నాటకాలు ఆడుతున్నావు అనుకో, ఏమండి, అప్పుడు నువ్వు నీ యజమానుని యొక్క దయ నీ మీదకి వస్తుందా? రాదు. మనం వర్ధిల్లలేం. దేవుని బిడ్డలారా, ఇప్పుడు యోసేపు ఉన్నాడు కదా, యోసేపు వాళ్ళ అన్నలు ఎలా అంటారు? ఒకడేమో అడవి గాడిద స్వభావం. ఏ గాడిదండి? బైబిల్లో ఉంటాయి ఈ మాటలు. మరొకడేమో కట్లపాము స్వభావం, మరొకడేమో మిడునాగు. అయితే ఇలాంటి వారి మధ్యలో యోసేపు ఏమయ్యాడంటే ఫలించడి కొమ్మగా ఉన్నాడట. కొట్టు గట్టిగా చప్పట్లు, గట్టిగా 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 గట్టిగా. ఫలించడి కొమ్మగా ఉన్నాడు. అతని యొక్క రెమ్మలు గోడలు దాటి వ్యాపిస్తున్నాయని దేవుని వాక్యము సెలవిస్తుంది. కారణం ఏమిటనంటే, సుబుద్ధి కలిగినటువంటి ప్రవర్తన మన జీవితంలో కూడా మనము సుబుద్ధి కలిగి ఎక్కడ నడుచుకున్నా మన చుట్టూ ఉన్నటువంటి వారు ఎలాంటి వారు ఉన్నా, దేవుని బిడ్డలారా, మనం ఏమవుతామంటే మనం వర్ధిల్లుతాం. దేవుడు మనల్ని వర్ధిల్లింప చేస్తాడు. బైబిల్ ఒక మాట ఉంటుంది, తర్వాత చదవండి. 91వ కీర్తనలో 7వ వాక్యంలో ఏంటంటే, అక్కడ ఏముంటుందంటే, నీ ప్రక్కన 1000 మంది పడినను, హల్లెలూయా చెప్పండి, నీ ప్రక్కన నీ మీదకి వచ్చి 1000 మంది నీ మీద పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను
అపాయము నీ యొద్దకు రాదు. ఏం బ్రదర్ వర్ధిల్లలేకపోతున్నామంటే కారణం ఏంటంటే నా చుట్టూ ఉన్నటువంటి ప్రజలు మంచులు కాదని చెప్పి. ఈ రోజున చూడండి, అవర్ ప్రొవిజన్ డస్ నాట్ మ్యాటర్ ఫర్ అవర్ ప్రాస్పర్. అవర్ ప్లేస్ డస్ నాట్ మ్యాటర్ ఫర్ అవర్ ప్రాస్పర్. ద పీపుల్ అరౌండ్ డస్ నాట్ మ్యాటర్ ఫర్ అవర్ ప్రాస్పర్.